హలో అండి, ఈరోజు టేస్టీ ఫుల్ చికెన్ బగారా రైస్ చేసేసాను. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్ ఫుల్ చికెన్ని తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్కి మొత్తం పట్టించాలి. బాగా ఘాటుల్లో అన్నిట్లో బాగా పట్టించాలి. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ తీసుకొని అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాను చిన్న చిన్నగా. బంగాళదుంప, క్యారెట్, ఉల్లిబొందలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కలుపుకున్నాను. ఇందాక చికెన్కి పట్టించిన మసాలా కొంచెం ఉంటే అది కూడా వేసేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ హోల్ చికెన్లో మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ లోపల పెట్టేయాలి. బాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ పెట్టేయచ్చండి, బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది ఈ వెజిటేబుల్స్కి కూడా. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్న చికెన్ని ఒక పెద్ద బాండీలో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటా రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు బగారా రైస్ చేసేసుకుందాము. దానికోసం నేను బాండీలో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఒకసారి ఇలా ట్రై చేయండి. హోల్ చికెన్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను. మీరు రైస్ 2 కప్స్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ వేగిపోయిన అన్ని బిర్యానీ దినుసుల్లో వాటర్ వేసేసుకొని అందులో ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఒక బాయిలింగ్ స్టేజ్కి రాగానే అందులో మనం ఒక 1 అవర్ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికిస్తే చాలు, అయిపోతుంది. చూసారా చికెన్ కూడా ఎట్లా ఫ్రై అయిపోయిందో, యమ్మీగా అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది కదా. దాంతోపాటు బగారా రైస్, హోల్ చికెన్ తింటే అద్భుతంగా ఉంటుంది.